మనం SP125 యొక్క రివ్యూని చూద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం SP125 యొక్క రివ్యూని చూద్దాం. ఈ యొక్క బండి వచ్చేసి స్పోర్టీ లుక్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అనమాట. ఇది మనకు వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 1,06,000 to 1,08,000లో వచ్చేస్తుంది బండి ఇది. సో దీనికి వచ్చేసి ఫ్రంట్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది అండ్ టెలిస్పోక్ సస్పెన్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఇది ఫ్యూల్ ఇంజన్తో వస్తుంది అనమాట. మనకి కొద్దిగా ఒక 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంజిన్ హీట్ ఎక్కితే ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది, మనం ఖచ్చితంగా ఆగాలి. సో దీని ఇండికేటర్స్ వచ్చేసి మామూలు బల్బ్తో వచ్చేస్తుంది, ఎల్ఈడి అయితే ఇప్పుడు వరకు లేదు. కిక్ స్టార్ట్తో కూడా వస్తుంది మనకి, ఇదే ప్లస్ పాయింట్. ఇప్పుడు వచ్చేప్పుడు మ్యాక్సిమం ఇది ఉండదు. సో అట్లానే ఓకే, దీని మైలేజ్ విషయంగా వస్తే మనకి దీనికి అరౌండ్ 60 to 65 వస్తుంది అనమాట ఖచ్చితంగా. కానీ మా ఫ్రెండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల మా ఫ్రెండ్కి వస్తున్న మైలేజ్ వచ్చేసి 69 to 70 ఆ రెండిట్ల మధ్యలోనే వాడికి ఖచ్చితంగా ఇస్తుంది. సో ఒకసారి కీ ఆన్ చేస్తే మనకి ఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది. ఇది బేస్ వేరియంట్, ఇది ఇంకా హై ఎండ్ వేరియంట్లో మనకి ఇంకా స్క్రీన్ పెద్దగా వస్తుంది అనమాట. సో బండి ఎక్కితే ఎలా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ బండి ఎక్కగానే నాకు ఖచ్చితంగా హిమాలయన్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకంటే బండి హ్యూజ్ ట్యాంక్, బండి కెపాసిటీ లీటర్స్ పరంగా చూసుకుంటే 11 లీటర్స్ ట్యాంక్తో వస్తుంది. ఇది ఖచ్చితంగా మనకి 11 లీటర్స్ ఆరామ్సే పట్టేస్తుంది. సో మనం ఎక్కడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలంటే దగ్గరగా ఒక 100 అప్ అండ్ డౌన్ 200లో అయితే ఖచ్చితంగా బండి చాలా బెస్ట్ అనే చెప్తా. సో బ్యాక్ సైడ్ మన బండి ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి హైవే మీదకి ఎక్కాక బండి ఎలాగుందో చూద్దాం. రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బైక్ మీదకి వచ్చేద్దాం. ఇది స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, అంటే మనకు 5 గేర్లే ఉంటాయి. సో ఎందుకు ఈ బైక్ని రివ్యూ చేస్తున్నానని అడిగితే నన్ను ఇప్పుడు లీటర్కి మనకి 30,000 వస్తేనే ఎక్కువ అనుకునే సిచ్యువేషన్లో ఈ బైక్ మనకి అరౌండ్ ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 60 ఇస్తుంది, ఖచ్చితంగా 60 ఇస్తుంది. నేను బల్ల గురించి చెప్తా. 60 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే ఆలోచించండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ అని వస్తే ఆటో కట్ ఆఫ్ అనమాట, స్విచ్ దీనిది. సో మనం ఎక్కడన్నా ట్రాఫిక్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రాఫిక్లో ఎందుకు అంత బాగా యూజ్ అవుతుంది అంటే, మనం ఇప్పుడు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడింది, మనం ఒక 5 seconds ఆగామనుకోండి, ఆ 5 secondsలో ఇది ఇంజన్ కట్ ఆఫ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆగాను అనుకోండి, ఇలా ఆగే ఉన్నాను కదా, ఇప్పుడు ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఇలాగనగానే స్టార్ట్ అయిపోయి బండి ముందుకు వెళ్ళిపోద్ది. సో దీనికి ఉన్న ఫీచర్ అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో అది నా బైక్ లేదు ఇంతకీ. సో ఈ యొక్క ఫీచర్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మన యాక్టివాస్లో వీటిలో మనం చాలా ఎక్కువ చూస్తాం, వీటిని చాలా అంటే చాలా ఎక్కువ చూస్తాం. సో ఈ బైక్ ఇంకా వచ్చేసి మనకి 11 లీటర్స్ ట్యాంక్తో వస్తుంది. ఇంకా ఈ బైక్ వెయిట్ వచ్చేసి మనకి 116 kgsతో ఉంటుంది. 160 to 120 kgs 116 kgsతో ఈ బైక్ లైట్ వెయిట్ అనమాట. ఎంత లైట్ వెయిట్ అంటే పర్ఫెక్ట్గా మజిల్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పర్ఫెక్ట్గా మజిల్ ఉన్న వాళ్ళకి ఇది ఒక డంబుల్ పనిచేస్తుంది. అంటే 100 లిఫ్ట్ చేస్తారు కదా అలాగా. వెనకాల మన బీస్ట్ వస్తుందా, మన బీస్ట్ చూడండి ఎలాగుందో. సో ఇంకా రోడ్ ప్రెజెన్స్ అంటే మనకి బైక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది 4th గేర్లో, ఇంకా 5th గేర్లో కొద్దిగా డిమ్గా ఉంది. కానీ మనం కమింగ్ టు ద 4th గేర్, ఇది చాలా స్మూత్గా లిఫ్ట్ చేసుకుంటుంది, చాలా స్మూత్గా ఆగిపోతుంది. ఇది కూడా చూడండి. సో నన్ను అడిగితే ఇది ఎప్పుడు 99.9లో ఉండేలా చూసుకోండి. ఎలాగంటే అలా ఎప్పుడు ఇలా 99.9లో ఉంటే ఇక్కడ ఎకోలో వెళ్తే మనకి ఆరామ్సే మనం కావాల్సిన మైలేజ్ ఇచ్చేస్తుంది. సో ఈ బైక్ గురించి ఇంతే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టాండ్ వేసాను. సో స్టాండ్ వేస్తే స్టాండ్ కట్ ఆఫ్ వల్ల స్టాండ్తో ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది. ఎందుకంటే దీనికి సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది ఇక్కడ. ఈ యొక్క సిస్టమ్ వల్ల మనకి ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో that's it for today. See you next vlog. Signing off, it's your Unuk.